అకౌంట్ కొత్తగా చేయించి మళ్ళీ రెండో విడత పెట్టినాము, అది క్యాన్సిల్ అయింది. ఎందుకు తెలియదు సార్, వాలంటీర్ని అడిగితే పడుతుంది అన్నారు సార్. ఏమైందమ్మా? అకౌంట్ నెంబర్ మిస్టేక్ సార్, అది ఎక్సెల్ షీట్లో పెట్టాము సార్. ఫస్ట్ టూర్ నువ్వు చెప్పేది నీ సమస్య నాకు అర్థం అయిపోయిందమ్మా. ఫస్ట్ సార్ అంటే అకౌంట్ సమస్య అనుకోవచ్చు, సెకండ్ టైంకి ఏమైంది సార్? ఫస్ట్ సార్ చేసిందే సార్ మిస్టేక్ అంటే కరెక్షన్ చేసినాము. అట్లాంటి 23 ఉన్నాయి సార్, 23 ఏడే ఆఫీస్ పెట్టాము సార్, ఇంకా రాలేదు. అకౌంట్ నెంబర్ లేకుంటే అప్రూవ్ అయిపోయిన 136 కేసెస్లో ఉందా ఇది? అకౌంట్ నెంబర్ మిస్టేక్ జరిగి మరి కరెక్షన్ చేసిన మా వాటికి 23 ఉన్నాయి సార్. ఎందుకుంటాయి 23? లాస్ట్ టైమే చెప్పాం కదా, ఇక మీదట అకౌంట్ నెంబర్ తప్పిదాలు ఏవి జరిగినా కానీ వాలంటీర్ విల్ బి పనిషబుల్ అని. అప్పుడే సార్ ఫస్ట్ ఏవైతే చేసామో అట్లే ఉన్నాయి సార్, ఇంకా పర్లేదు సార్. అది ఎట్లయితుంది మరి? రెండోసారి మళ్ళీ ఇంకో అకౌంట్స్ తీసుకున్నారు కదా, అప్పుడు చేసాం సార్, రెండోసారి కరెక్షన్ చేసినాము. ఫస్ట్ రెండోసారి ఎందుకు కరెక్షన్ చేస్తామా? రెండోసారి కరెక్ట్దే తీసుకుంటాం కదా. ఏం నువ్వు నాకు ఒకటే పదే చెప్తే ఎట్లయితుంది? మొదటిసారి తప్పు చేసినారు, దాన్ని కరెక్షన్ చేసినాము, మరి రెండోసారి కూడా నువ్వు అదే నెంబర్ ఎందుకు తీసుకుంటావు? వేరే నెంబర్ పర్ఫెక్ట్ నెంబరే పెట్టి పంపించింటాము, మళ్ళీ ఇంకెందుకు మిస్ అయింటుంది? 23 కేసులు ఉన్నాయా? నాకు ఫస్ట్ టైం వస్తుంది 23 కేసులు ఇట్లున్నాయని మీ దృష్టికి వచ్చిందా? పెద్ద ఫిగర్ ఎవరికి పెట్టారు? మనకి ఇక్కడ పెట్టి మరి ఏడు ఆఫీస్ పెట్టామని అన్నారు కదా, దాంట్లో 23 పెట్టాం అట్లా సార్. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ టైం మనం ఏదైనా తీసుకొచ్చేటప్పుడే డేటా ఎంట్రీ అప్పుడే మనం కరెక్ట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం కదా. వీళ్ళది ఫస్ట్ టైం సార్, ఫస్ట్ టైం చేసినాము, మిస్టేక్ జరిగింది. సెకండ్ టైం అప్పుడు కరెక్షన్ చేసినాం సార్. కరెక్షన్ చేసిన ఫస్ట్ టైం కరెక్షన్ చేసేసినావా? సెకండ్ టైం పర్ఫెక్ట్గా తీసుకోవాలి కదా, ఎందుకు జరగలేదు సెకండ్ టైం పర్ఫెక్ట్గా? పర్లేదు సార్, అది సెకండ్ టైం ఎందుకు పర్లేదు? సోషల్ ఆడిట్లో పోయినాయా? మరి నువ్వు చెప్పడానికి అదేమైతుంది అకౌంట్ నెంబర్ అని ఎందుకు చెప్తావు? సోషల్ ఆడిట్ కేసులా? 23 అంటే సోషల్ ఆడిట్ కేసులే ఉంటాయి, దాన్ని నసికి అకౌంట్ నెంబర్ తప్పలేదని ఎందుకు పడతాయి? 23 కేసులు ఇప్పటికీ మించిపోయింది లేదు. సోషల్ ఆడిట్ కేసులో అకౌంట్ నెంబర్ తప్పిదాలా? ఆడిట్ జరిగినాయి సార్, మొత్తం 23 ఉన్నాయి సార్. ఆడిట్వా ఏంటివి క్లియర్గా చెప్పు. షూరా? ఈ దీంట్లో మనకు 136లో 23 కేసులు ఉన్నాయా ఈ సచివాలయం కింద? లిస్ట్ తీసుకో. అకౌంట్ నెంబర్ తప్పిదామనే క్వశ్చనే అరైజ్ కాకూడదు కదా. మొదటిసారి అంటే తెలియదు అనుకోవచ్చు, ఎలిజిబుల్ అయినా కూడా సార్ చేసినాం సార్, అయినా పర్లేదు. అది తర్వాతలే. ఎక్సెల్ షీట్ అక్కడ పెట్టాను రెడీ ఆఫీస్, అక్కడ నుంచి ఇంకా అమౌంట్ పడలేదు సార్. రిమార్క్స్ అప్లై చేస్తాం. ఇదే కదా మన సోషల్ ఆడిట్ది కదా, అకౌంట్ నెంబర్ మిస్టేక్ది కాదు కదా. మరి ఏదైనా కూడా తెలియకపోతే ఎట్లా? అందుకే క్లారిటీ చెప్పాలి. నేను 4 సార్లు అడుగుతున్నా, నేను అకౌంట్ నెంబర్ తప్పిదాలు ఇన్ని కేసెస్ ఉండవు అని. అంతే కదా. అంటే ఇప్పటికీ నేను మళ్ళీ ఇక్కడికి చెప్తున్నా, ఇక్కడ ఇచ్చిన అకౌంట్ నెంబర్లలో కూడా సమ్ ఆర్ బిగ్. ఎన్ని ఉంటుంది మినిమమ్? 16 డిజిటా 12 డిజిటా? పెద్ద నెంబర్ ఉంటుంది సార్. మళ్ళీ ఇక్కడ ఎందుకు కొన్ని చిన్నగా ఉన్నాయి? ఏ బ్యాంక్స్ ఉన్నాయి అట్లా? ఒక్క నిమిషం నువ్వు చేతులు. కెనరా బ్యాంక్ సార్, చిన్నగా ఉన్నది కెనరా బ్యాంక్ సార్. లేదు, ఇది సిబిఐ ఉంది, కెనరా బ్యాంక్ సార్. ఐడిబిఐకి చిన్నగానే ఉంది, ఎస్బీఐకి చిన్నగానే ఉంది, ఏపీజీపీకి చిన్నగానే ఉంది. కానీ నెంబర్ ఇంకా 4 నెంబర్లు తేడా ఉంది. అమ్మ నీది మంజూరు అయిందమ్మా. ఒక 136 కేసులకి సోషల్ ఆడిట్ చేసినారు మధ్యలో, దాంట్లో పోయినా. ఒక్క నిమిషం నేను వస్తున్నా పెద్దమ్మ, నేను వస్తాను. 136 కేసులకి పంపించినారు. అకౌంట్ నెంబర్ తప్పిదాలు కాదు, ఇవేం కాదు, అవన్నీ కూడా తొందరలో రిలీజ్ అవుతాయి. సరేనమ్మా? నువ్వు చెప్పే విషయం నీకే సరిగ్గా పరిజ్ఞానం లేకపోతే నువ్వు మిగతా వాళ్ళకి ఏం చెప్పగలుగుతావు? చెప్పుమా. ఎవరిది మా సైట్? ఎవరిది? ఏమన్నారు వాళ్ళు? ఆరే గారు ఇట్రా. ఈ పెద్దమ్మ ఇంటి పక్కన ప్రైవేట్ సైట్ ఉన్నాయి. ఓనర్ ఎవడు ఉంటాడో తెలుసా నీకు? ఓనర్ ఇక్కడ పిలిపించేసి ముందు అంతా క్లీన్ చేయించేసుకున్నాం. అది ముందు వీఎల్టీ ఉందో లేదో కూడా చూసుకోండి. చేస్తాలే పెద్ద. ఏ ఊరు? ఉన్నారంట చూడు, ఉన్నారులే. ఇప్పుడు క్లీన్ చేయించేసి చేపిస్తారులే అమ్మా.
బాగున్నావునా కే హీరో ఏం చేస్తున్నావు మగ్గమేనా పడుతుంది డబ్బులు 24,000 రైట్ ఏమైనా ఉన్నాయా సంస్థలో ఏం చెప్పమా అదే ఇప్పుడు హాస్పిటల్ చాలా బాగాలేక హాస్పిటల్ బిల్స్ అన్నీ ఆఫీస్లో ఇవ్వాల్సింది సార్ అది ఆ రోజు పెండింగ్ ఉన్నాయంటే మీరే ఏం పెండింగ్ ఉన్నాయి ఇది బిల్ అక్కడ కింద వచ్చింది కరోనా బిల్లులు అయితే తీసుకోము సార్ అది మామూలుగా బాడీ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పనేసి కరోనా హాస్పిటల్ బిల్స్ అయితే మేము తీసుకోము కరోనా బిల్లులు అయితే రావు సరేనా కొన్ని జబ్బులు ఈ గర్భసంచివి కరోనావి మోకాలు చిప్పలవి ఇవన్నీ ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్లో బాగాలేక అప్పులు చేసుకొని అన్ని సుమారుగా నేను అవును అర్థమైంది నువ్వు కావాలంటే మిగతా బిల్లులు తీసుకో కానీ కరోనా అయితే రావు సరేనా అదే పెట్టినారంటే మనకు కూడా తెలుసు సార్ నువ్వు మీరే చెప్పింది దీంట్లో కరోనా